రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం 7,500ను రైతుల ఖాతాలో జమ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 23.10 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు రైతులకి ఆదుకుంటామని మాట ఇచ్చిన సంగతి మీ అందరూ తెలుసు. ఆ రోజు ఎన్నికల వాగ్దానం అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ గెలిచిన తర్వాత రైతుకి ఇచ్చిన మాట ఎన్ని కష్టాలు ఉన్నాయి మీకు తెలుసు. రాష్ట్రంలో అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. చాలా అప్పులు ఉన్నాయి. ఎన్ని అప్పులు ఉన్నా సరే రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాం. రెండో విడత ఇంకా మూడో విడత ఉంది ఈ సంవత్సరం. మొత్తం మన రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు ఉన్నారండి. అంటే క్లియర్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీతో వ్యవసాయం చేసే రోజులు వచ్చేసాయి. అంచేత నేను ప్రజలందరూ చేయించి కూడా చెప్పాను, టెక్నాలజీని వాడుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించే అవకాశాలు మనకు వచ్చాయి. ఈవేళ పామాయిల్ రేట్ పెరిగింది బ్రహ్మాండంగా, సరుగుడు రేటు పెరిగింది.